ఏమ్మా అంత భయపడతా వచ్చి అనుకుంటున్నావా? అమ్మ పర్స్ లో డబ్బులు మిస్ అయిపోతుందని నా పైన అనుమానం వచ్చినట్టుంది మా అమ్మకే. బావా భలే దొరికింది బావా ఈ రోజా. నేనే ఇది పర్సులో డబ్బులు తీసేటప్పుడు వీడియో తీసి వదినికి చూపించేసిన. కోసే పాప రాలా ఎంత పాపాన్ని కూడగొట్టేవి. మా అమ్మ నేను చెప్తానే ఉండదు నీ ఇంట్లోకి రాని ఇద్దరిని తడి గుడ్డతో గొంతు కోసే రక్కమే నువ్వా కిలా నా సూతే మాట్లాడే. ఈ రోజు మీ అమ్మ చేతులు చుక్కలు చూపిస్తా నీకు. యాడోది నా రాలేదే. వస్తున్నా పట్టుకోమే పిల్ల అయిపోయింది నా చేతుల. అన్నయ్య అత్త నీతో చెప్పాలిట్రా. రే చెప్పుకునేది గిప్పుకునేది ఏమీ లేవు. ఈ రోజు దీని కథ చూడాల్సిందే. నన్నే టెంటెంట్ మాట్లాడుతుంది అదే. మామ అత్తకి బంగారం బొందారం తీసి మామ. ఏందట చూస్తున్నావు? తీసేలేవా? ఒక బంగారు బొందారం అన్నా తీసేకపోతే ఎందుకు నువ్వా? అత్తకి బీరువా నిండా గుడ్లు ఉన్నాయి కానీ ఒక మంచి చేరగోలేదు. ఓమే యా నుంచి ఆడిపోతుంది ఈ టాపిక్. అంతేలే, నేను చీర అడిగితే టాపిక్లు గా మారిపోతాయి. నేను బాడిగా కనిపించే కదా పని మనిషికి కూడా కనపడడం లేదే. పెద్ద సమస్య వచ్చి పడింది. అత్త నువ్వు బాధపడిపోతా నేను నన్నిక. అత్త అమ్మ అరిచినట్టు వినిపిస్తుంది అత్త. నువ్వు బాధపడగల చిట్టి తల్లి. నా మంచి గురించి ఆలోచించాను. నువ్వు ఒకటేరా, నిన్నే అపార్థం చేసుకుంటాను నేను. ఎక్కడ ఎక్కడ డబ్బులు ఎక్కడ? నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు? చిన్న బిడ్డని కొట్టేదానికి చేతులు ఎలా వస్తాయి వదిలే నీక? నాగేశ్వరి రోజు పర్సులో డబ్బులు మిస్ అవుతానే ఉన్నది. ఎట్ట పోతున్నావు బా అనుకుంటా ఉంటే నువ్వే కదా వీడియో తీసి చూపించినావు. ఇదే కదా ఎత్తుకునిందా? వదిలివే నా చేతులు అయిపోయింది. వదిలా ఏం చిన్న బిడ్డ ఎందుకు అద్దం పర్థం లేకుండా దూకుతున్నావు? అసలు డబ్బులు ఎత్తుకోరమ్మనిందే మీ తమ్ముడు. నా తమ్ముడిని అనుమానిస్తున్నావా? నా కల్లారా చూసాను, నా చెవులారా విన్నాను వదిన. మెమ్మ పర్సులో డబ్బులుండాది అని చెప్పి మరీ పంపించినాడు వదిన మీ తమ్ముడు. తెలుసే ఇన్ని ఇంట్లోకి రానియద్దు అని చెప్తుంటా. ఓవర్ గా మాట్లాడబాక. ఏం చేస్తావా? నీకు వీడియో సాక్ష్యం చూపించిన మాతే అవి తప్పు దొంగ ఓడు అని చెప్తే నమ్మవెందుకే? ఏంద్రా తమ్ముడు? ఏందో అదేదో మాయ మాటలు చెప్పేసింది ఇది తినేసింది. నువ్వు అమ్మాయికి రాబట్టివి. అత్త వాడు వచ్చినప్పుడు అంతా మా యొక్క డబ్బులు దొబ్బేసరి అని చెప్పున్నా. అవును వదిన, మా ఆయనగా డబ్బులు తీసుకొని నువ్వు బాగుపడిపోయినావంట. మా ఆయన చెడిపోయినాడంట రోజు చెప్తా ఉంటాడు. ఎందుకునే మీరు ఇద్దరు నా జీవితంతో ఆడుకుంటారా? వాళ్ళు చెప్పాడు నా అబద్ధాలు. అత్త సాయంత్రం డైరీ మిగిలిసలే తల్లి. పాప అబ్బాయి తెప్పించుకునే అమ్మ కూడా